హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ తోటకూర గోంగూర కలిపి పులుసు కూరలాగా చేస్తున్నాను ఫ్రెండ్స్. గోంగూర శుభ్రంగా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 4 టమాటాలు. గోంగూర పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ ఈ గోంగూర అయితే పులుపు లేదు. వర్షాలు పడితే గోంగూర పులుపు ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే పులుపు ఇరిగిపోద్ది. ఈరోజు అయితే పులుసు కూరలా చేయబోతున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం కలిపి ఉడకబెట్టి రుబ్బి తాలింపు వేస్తారు. నేనైతే తాలింపు వేయను, మా అమ్మ చేసినట్టు చేస్తాను ఫ్రెండ్స్. తోటకూరను కూడా 2-3 సార్లు కడిగేసి, ఈ గోంగూర తోటకూర 2 కలిపి కడుక్కోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం ఉప్పేసి మీకు చూపించాలని విడివిడిగా పెట్టాను ఫ్రెండ్స్. ఈ మొత్తం ఉప్పు వేసి కొద్దిసేపు నానబెట్టి ఒక 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకుంటాను. ఇది నానేలోగా పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ కొంచెం ఉన్నాయి కాబట్టి తక్కువ వేసాను. కారం తగ్గించుకొని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా కడిగి కట్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేను మళ్ళీ తాలింపు వేయను ఫ్రెండ్స్, మొత్తం కలిపి పెట్టేసి రుబ్బుతాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నాకు అది ఇష్టం. ఎందుకంటే మా అమ్మ అలా చేసేది, ఆ రుచి నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్. నీళ్లు పోసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం కళ్ళుప్పు, పండించే ఆర్గానిక్ కాదు కాబట్టి కంపల్సరీ ఉప్పు నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టి కడుక్కోవాలి ఫ్రెండ్స్. కొంతమంది వేడి నీళ్ళు వేసి కడుగుదామంటారు, కానీ వేడి నీళ్ళు వేస్తే దీంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి ఫ్రెండ్స్. నేనైతే ఉప్పు నీళ్ళు పోసి శుభ్రంగా మునిగేలాగా నీళ్లు పోసుకొని తర్వాత 2-3 సార్లు కడిగి కూరలో వేసుకుంటాను ఫ్రెండ్స్. అలా కడుక్కోవటం వల్ల మనకు అనుమానం ఉండదు. ఒకటి దీంట్లో ఉన్న ఇసుక ఏమైనా మట్టి ఉన్నా కానీ అడుక్కు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుంటాను. అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లోకి 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూను పసుపు. ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆకుకూర ఉప్పుతో కడిగాం కాబట్టి అందులో ఆకుకూరలు కొంచెం ఉప్పుగానే ఉంటాయి ఫ్రెండ్స్, తగ్గించేసుకోవాలి. ముందుగా ఒక డాక్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఇది రుబ్బుకోవటానికి బాగుంటుంది, అందుకని ఇది పెట్టాను. కడాయిలో చేసామనుకోండి ఫ్రెండ్స్, ఏమవుతుందంటే మిక్సీ వేసుకోవాల్సి వచ్చింది. మిక్సీ వేస్తే అంతగా రుచిగా ఉండదు. పప్పు గుత్తి రుబ్బుకుంటేనే. 3 స్పూన్లు నూనె వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నిండుగా వేయలేదు. 3 స్పూన్లు నూనె వేస్తున్నాను. అన్నీ ఒకదానంటే ఒకటి వేసేయటం ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకోలేదు. అన్నీ వేసాక వెలిగిస్తాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ముందు వేసేసుకోవాలి. తర్వాత రెండోదిగా కారం, ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. మగోళ్ళు కూడా ఎవరు లేనప్పుడు ఈ రుబ్బు పెట్టుకున్నారనుకోండి ఫ్రెండ్స్, చక్కగా ఒక ఆమ్లెట్ వేసుకొని తినేస్తే సరిపోతుంది. ఆకుకూర కూడా ఒంటికి మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆకుకూర కూడా పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకుంటాను ఫ్రెండ్స్. అన్నీ వేసేసాను. లాస్ట్లో కొంచెం నీళ్ళు పోసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఆకుకూరలో కూడా నీళ్ళు ఉంటాయి, ఎందుకంటే ఉడకాలి మెత్తగా కాబట్టి. అదే కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే 1 విజిల్ వచ్చేదాకా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే త్వరగా ఉడికిపోద్ది. స్టవ్ మీద అయితే మొక్క ఉడికిందాకా పెట్టుకోవాలి. నేనైతే స్టవ్ వెలిగించుకుంటాను. ఈ ఆకుకూర ఉడికి దగ్గరికి నీళ్ళన్నీ దగ్గరికి వచ్చిందాక ఉడకనిచ్చి రుబ్బేసుకోవటం ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు. తాలింపు కూడా వేయను, ముందే నూనె పోసాను కాబట్టి ఇంకేం వేసే పని లేదు ఫ్రెండ్స్. ఇది న్యాచురల్గా పెద్దవాళ్ళు చేసేది ఇది. అలాగా మా చిన్నప్పుడు అలా చేసేవాళ్ళు. ఆకుకూర రుబ్బి తాలింపు వేసుకోవటం కొంతమంది వేసుకుంటారు, మా అమ్మ అయితే వేసేది కాదు. పచ్చిమిరకాయల పచ్చడి కూడా రోట్లో నూరేది, చాలా బాగుండేది. ఉల్లిపాయ పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి. ఇప్పుడు పచ్చళ్ళు అంటేనే ఎవరు తినట్లేదు ఫ్రెండ్స్. ఉడికాక మళ్ళీ చూపిస్తాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఉడికి పట్టింది. 4 కట్టలు ఫ్రెండ్స్, తోటకూర 2 కట్టలు, గోంగూర 2 కట్టలు. అందుకే 4 కట్టలకి 4 టమాటాలు వేసాను. టమాటాలు లేకపోతే కొంచెం చింతపండు వేసుకోండి. గోంగూర పుల్లగా ఉంటే అవసరం లేదు ఫ్రెండ్స్, పులుపు లేకపోతేనే. నీరంతా ఉడికిందాక ఉడకనిస్తాను ఫ్రెండ్స్.
నీళ్ళన్నీ దగ్గరికి అయిపోయినాయి చూసారా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా కొంచెం నీళ్ళుగా కావాలనుకుంటే ఇలా రుబ్బేసుకోండి. ఇంకా గట్టిగా కావాలంటే ఈ నీళ్ళు కూడా ఎగిరిపోయిందా ఉంచుకోండి ఫ్రెండ్స్. అంతే, చూసారుగా కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇలా రుబ్బు ఒకసారి తినండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇంకోసారి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఫ్రెండ్స్. నాన్ వెజ్ తినేవాళ్ళు ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు నంచుకోవడానికి. నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు తినని వాళ్ళు ఉంటారు కదా, బంగాళదుంప ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఇవి అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సైడ్ డిష్గా మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీన్ని రుబ్బుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా వేడి అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చక్కగా కింద కూర్చొని పప్పు గుత్తి పెట్టి చక్కగా రుబ్బుకున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా చూసారుగా ఇంతే ఫ్రెండ్స్. ఆకుకూర చాలా కమ్మటి వాసన వస్తుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. మిక్సీ వేసేదానికంటే ఇలా రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా వంట అయితే అయిపోయింది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.